హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో మనం గోధుమ పిండిలో ఉల్లిపాయలు వేసుకొని అసలు కూరతో పని లేకుండా ఇలాగా కొత్తగా చేసి చూడండి. పిల్లల నుండి పెద్దల వరకు కూడా అందరూ ఇష్టంగా తింటారు. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకోండి. దానిలో 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి. 1 స్పూను నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి. రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి అంతటికి కూడా నెయ్యి అయినా నూనె అయినా బాగా పట్టేలాగా పిండి అంతటిని కూడా ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలిపేసుకొని కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారి నీళ్ళు వేయకుండా కొంచెం కొంచెం వేసుకోండి. ఇక్కడ మనం అప్పటికప్పుడు చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం మెత్తగా ఉండేలాగా ఉంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నట్లయితే మనకి అప్పటికప్పుడు చేసుకున్నా కూడా చపాతీలు మనకి మెత్తగానే ఉంటాయి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసుకోండి. 1 స్పూన్ నూనె వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలాగ లాస్ట్లో నూనె వేయడం వల్ల చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు మొత్తం అంతా ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. పిండికి ఇలాగా చేయి పట్టుకొని చూస్తే చూడండి చాలా మెత్తగా ఉండాలి. ఇలా అయితేనే మనకి చపాతీలు కానీ రోటీలు కానీ మెత్తగా వస్తాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని 2 ఉల్లిపాయలు తీసుకోండి. ఈ ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ప్లేట్లో వేసేసుకోండి. ఇక్కడ పెద్ద ముక్కలు అసలు ఉండకూడదు, చాలా చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోండి. ఇక్కడ మనం కూర వండే పని లేకుండా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. దీనిలో ఒక 3 పచ్చిమిరపకాయలని వీటిని కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. కరివేపాకు 1 రమ్మ తీసుకొని దాన్ని కూడా ముక్కల కింద కట్ చేసి వేసేసుకోండి. కారం 1 స్పూన్ వరకు వేసుకోండి. రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో మనం ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోండి. గరం మసాలా పౌడర్ 1/2 స్పూన్ వరకు వేసుకోండి. పావు బజ్జీ మసాలా 1 స్పూన్ వరకు వేసుకోండి. పసుపు 1/2 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు వీటినన్నింటినీ కూడా బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో ఫ్రెష్ కొత్తిమీర ఉంటే కొంచెం తీసి దాన్ని కూడా వేసేసుకోండి. ఇలా కొత్తిమీర వేస్తే మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీనిలో నిమ్మకాయ ఉంటే నిమ్మకాయని వేసుకోండి. నిమ్మకాయ లేదు అనుకున్నట్లయితే కనుక ఆమ్చూర్ పౌడర్నైనా వేసుకోవచ్చు. నిమ్మకాయ ఉన్న వాళ్ళైతే 1 నిమ్మకాయని తీసుకొని దాని రసాన్ని వేసేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. దానిలో ఫ్రెష్ పెరుగు తీసుకోండి. తోడు పెట్టిందైనా పర్లేదు, మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. 1 కప్పు వరకు తీసుకొని ఇప్పుడు ఈ పెరుగంతా కూడా ఎక్కడ గడ్డలు లేకుండా బాగా బీట్ చేసేసుకోండి. ఇక్కడ మరీ గట్టిగా ఉన్నట్లయితే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ గట్టిగా ఉంది కదా, కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ కాకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న దానిలో రుచికి తగినట్లుగా ఉప్పు 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి. ఉప్పు వేసింది క్లిప్ మిస్ అయింది, చూసి టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. పిండి అంతా కూడా బాగా ఒకసారి కలిపేసుకొని రౌండ్ బాల్స్లా చేసుకోవాలి. పిండి వేసిన తర్వాత ఇప్పుడు రౌండ్ బాల్లా తయారు చేసుకున్నాం కదా, దీన్ని కప్పులా తయారు చేసుకోవాలి. స్టఫింగ్ అనేది మనం దీనిలో పెడతాం. ఇక్కడ మనకి చపాతీ పిండి గట్టిగా ఉన్నట్లయితే స్టఫింగ్ చేసేటప్పుడు హార్డ్గా అనిపిస్తుంది. ఇక్కడ మనం కలుపుకున్నది మెత్తగా కలుపుకున్నాం కాబట్టి చాలా సింపుల్గా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. చుట్టూరు కూడా స్టఫింగ్ అంతా ఇలా అనేసుకొని పైన ఎక్స్ట్రా ఉన్న పిండిని పక్కకు తీసేసుకొని ఇప్పుడు దీన్ని సైడ్కి అనేసుకోండి. ఇప్పుడు మనం పీట మీద పిండి జల్లేసుకొని పిండి అద్దుకుంటూ మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. కానీ మనం గట్టిగా ప్రెస్ చేయకుండా పైనే ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి. లేదంటే కనుక మనం ఉల్లిపాయలు వేయించలేదు కదా, సాఫ్ట్గా ఉండదు, బయటకు వచ్చేస్తాయి. జాగ్రత్తగా చేసుకోండి. ఇలాగా మొత్తం మనం లావుగా కాకుండా పలచగా కాకుండా మీడియంగా ఉండేలాగా చూసుకోండి. స్టఫింగ్ బయటికి రాకుండా ఉండేలాగా చేసుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ పరాటాని దానిపైన వేసేయండి. ఏదైనా బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే డిన్నర్లో అయినా ఏదైనా తినాలనిపించినప్పుడైనా కానీ ఇలాగా సింపుల్గా అప్పటికప్పుడు ఇలా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ ఆయిల్ కూడా మనం ఎక్కువ ఉపయోగించే పని లేదు, జస్ట్ స్ప్రెడ్ చేసినట్లయితే సరిపోతుంది. ఇప్పుడు 2 వైపులా కూడా కలర్ మారే వరకు చక్కగా కాల్చేసుకోండి. 2 వైపులా కూడా కలర్ మారే వరకు కాల్చేసుకొని ఇప్పుడు ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చాలా మెత్తగా ఉంటాయి, ఎందుకంటే పిండి కలిపేటప్పుడే మనం సాఫ్ట్గా కలుపుకున్నాం కాబట్టి. అదే హార్డ్గా కలుపుకున్నారనుకోండి ఇక్కడ పరాటాలు చాలా గట్టిగా వస్తాయి, కాబట్టి చాలా మెత్తగా కలుపుకోండి. చూసారు కదా, చాలా సింపుల్గా తయారు చేసుకున్నాం. దీని ప్లేట్లోకి తీసుకొని ఆల్రెడీ మనం రైతాలాగా తయారు చేసుకున్నాం కదా, ఉప్పుని మిరియాల పొడి ఎక్కువేమీ అవసరం లేదు. ఈ రెండింటితోనే మనకి చాలా బాగుంటుంది. కూరతో పని లేకుండా సింపుల్గా ఇలా చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎన్నో పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.